ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. మనం ఉన్నామని ఏ శాస్త్రాల వల్ల గ్రహించాము? తలపుల నుండి విడివడు, దేనిలోనూ ఆసక్తి ఉంచకు, అవి నిన్ను అంటావు, నీవుగా ఉండు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మత ధర్మాలు, శాస్త్రవిధులు మొదలైన వాటి పరిమితులు గ్రహించి వ్యవహరించాలని ఇక్కడ గురువులు చెప్తున్నారు. అవసరమైనప్పుడు వానిని మనము వదలక మానదు అని అంటున్నారు. ఒక శిష్యుడు తన గురువుతో ఇలాగా విన్నవించుకున్నాడు. నాకు ఇక ఆధారం ఏమిటి? ఏ ఆధారం లేక నేను సాధన చేయటం ఎలా అని గురువు దగ్గర విన్నవించుకున్నాడంట. అప్పుడు గురువు ఏమన్నారంటే, ఒక పక్షి తన గూటిలో నుండి పిల్లను బయటకు గెంటుతుంది. ఆ పక్షి పిల్ల కూడా ఇలాగే ఆక్రోశిస్తుంది అని అన్నారు. మళ్ళా ఆ గురువు మళ్ళీ చెప్తూ, నీ మతాచారాలు, విశ్వాసాల గూటిలో క్షేమంగా స్థిరపడి ఉంటే నువ్వు ఎలా ఎగరటం నేర్చుకుంటావు? ఎగరటం అంటే అది కాదు, అది కేవలం రెక్కలు అల్లార్చడం మాత్రమే అవుతుంది అని అక్కడ గురువుగారు శిష్యుడికి చెప్పడం జరిగింది. ఇంకొక ఉదాహరణ తీసుకునేటప్పుడు, ఆశ్రమానికి ఒక వ్యక్తి వచ్చాడంట. గురువుకి నమస్కరించి అక్కడ కూర్చున్నాడు అతను. గురువు శిష్యులతో సత్యాన్వేషణ అనే విషయంపై అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే, అక్కడ ఆ వ్యక్తి గురువుతో ఇలా అన్నాడంట, నా మటుకు నేను సత్యాన్ని అన్వేషించి తెలుసుకోనక్కర్లేదు. మా మతాచారాలు, మత విశ్వాసాలు ఉన్నాయి, అవే నాకు తెలియచెప్తాయి అని అన్నాడంట. గురువు ఆ వ్యక్తికి ఇలా జవాబు చెప్పాడంట, నాయనా, నీలాంటి వాడే ఒక విద్యార్థి ఒకడు ఉండేవాడు. అతడి సబ్జెక్ట్ ఏమో లెక్కలు. లెక్కల పుస్తకంలో మామూలుగా చివర ఆన్సర్స్ ఉంటాయి, జవాబులు ఉంటాయి. వాటిపైన ఆ విద్యార్థికి విశ్వాసం ఎక్కువ ఉండేది. దాంతో అతను ఏం చేశాడంటేనక్క, ఆ జవాబులను బట్టి పెట్టాడనమాట. ఆ జవాబులు కరెక్టే, కానీ అక్కడ అంత మాత్రాన ఆ విద్యార్థి గణిత శాస్త్రజ్ఞుడు అయినాడా? కాలేడు కదా. ఇక్కడ శిష్యులు ఆ విషయాన్ని అంగీకరించలేకపోయినారంట. విధి నియమాలు కానీ, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు మరి ఎందుకు పెట్టారు పెద్దలు? మనం అనుసరించి ఆధ్యాత్మికంగా ముందుకు పోవటానికే కదా అని అన్నారంట. గురువుగారు చెప్పే మాటలు ఎందుకు ఇలా ఉన్నాయి అని అన్నప్పుడు గురువుగారు వారి సందేహాన్ని ఒకనాడు ఇలా తీర్చాడంట. విధి నిషేధాలు మంచివే, అవి సత్యంను చేరుటకై దారి చూపించే గుర్తు స్తంభాలన్నమాట, అంటే సైన్ పోస్ట్స్. మీరు ఆ స్తంభాలను పట్టుకొని కూర్చుంటే సత్యం వైపుగా ముందుకు ఎలా పెడతారు? వాటిని కౌగలించుకొని సత్యంను చేరుకున్నాము అని అనుకుంటే ఎలాగవుతుంది అని అక్కడ గురువుగారు చెప్పారు. కాలదోషం పట్టి బూజు పట్టిపోయిన పూర్వాచారాలను, ప్రాచీన శాస్త్ర వాక్యాలను పట్టుకొని వేలాడుతూ దారి తప్పటం కంటే మీకున్న ఇంకిత జ్ఞానాన్ని నమ్ముకొని ముందుకు పోవటం క్షేమకరం అని చెప్పి ఒక చక్కని ఉపాఖ్యానం వినిపించారు గురువు. అది ఏమంటే, పూర్వపు రోజుల్లో జపాన్ దేశంలో కాగితం ముక్కలతో మూసిన లాంతర్లు ఉపయోగించేవారు. వెదురు పుల్లలతో చేసిన ఆ లాంతరు లోపల మైనపు వత్తి వెలిగించేవారు. ఒక గుడ్డివాడు తన మిత్రుడిని కలుసుకునేందుకు వెళ్ళాడంట. రాత్రి అయింది, తర్వాత అతను తిరిగి వెళ్ళాలి. ఆ మిత్రుడు తన లాంతరు ఇచ్చాడంట. తన వెంట తీసుకెళ్ళమని చెప్తున్నాడు. ఆ అంధుడు ఏం చేశాడంట, నవ్వాడంట. రాత్రింబావులు నాకు ఒకటే కదా, ఏం చేసుకుంటాను ఈ దీపాన్ని అని అన్నాడంట. అతని మిత్రుడు ఇలా చెప్పాడు, దీనితో నీకు త్రోవ కనిపించడానికి, అంటే దారి కనిపించకపోవచ్చు, కానీ నీకు ఎదురుగా వచ్చేవారికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పాడంట.
వాళ్ళు నిన్ను ఢీకొనకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారంట. సరేనని ఆ అంధుడు దీపం పుచ్చుకొని బయలుదేరినాడు. కొంత దూరం పోయిన తర్వాత ఎదురుగా ఒక వ్యక్తి ఆ అంధుడిని ఢీకొట్టాడు. అంధుడప్పుడు కింద పడ్డాడు. అక్కడ ఏమయ్యా కళ్ళు కనిపించటం లేదా అని అన్నప్పుడు నా చేతిలో లాంతరం ఉంది కదా అని కోపంగా అన్నాడంట ఆ అంధుడు. ఆ వచ్చే వ్యక్తి, ఓ సోదరా నీ లాంతర్ అక్కడ ఆరిపోయి ఉంది అని అక్కడ అతను చెప్పాడంట. అంటే ఇక్కడ శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, వానిలో అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే మనకు తెలియని శక్తి ఒకటి ఉన్నది. దాన్ని తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు చెప్పటమే శాస్త్రముల యొక్క పని. సారాంశాన్ని గ్రహించిన తర్వాత మిగిలినదంతా అక్కడ నిష్ప్రయోజనమే. ఆయా కాలాలలోని సాధకుల మనస్థితిని బట్టి చెప్పిన విషయాలు అక్కడ గ్రంథాలుగా వచ్చాయి. నిచ్చెన ఎక్కుతున్న కొద్దీ, అంటే వాడు పైకి పోతున్న కొద్దీ తానెక్కి వచ్చిన మెట్లను లెక్క చేయడు కదా. అలాగే ఆ కింద మెట్లు అన్నీ ఇప్పుడు అతనికి పూర్వపక్షం అవుతాయి. అంటే దానితో వాటికి అతనికి అవసరం లేదన్నమాట. వాని దాటుకుంటూ గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. లక్ష్యసిద్ధి అయినప్పుడు శాస్త్రములన్నీ కూడా నిష్ప్రయోజనములే. మనము ఎన్నో చదువుతాము, ఎన్నో గ్రంథాలు చదువుతాము, ఎన్నో బుక్కులు చదువుతాము. ఆ చదివిందంతా మనకు గుర్తుంటుందా? గుర్తుండదు కదా. సారాంశం మటుకే గుర్తుంటుంది, మిగతాదంతా మనము మర్చిపోతాము. ఈ శాస్త్రాల విషయంలో కూడా అంతే అని ఇక్కడ భగవాన్ రమణ మహర్షి అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఉన్నామని ఏ శాస్త్రాల వల్ల గ్రహించాము అంటే మనం ఉన్నామని ఏ శాస్త్రాలతోనూ అక్కడ అవసరం లేదు. నేను అన్న విచారణలో నీవు వదలవలసిందల్లా ఒకే ఒక భావాన్ని, ఈ శరీరమే నేను అనే ఒక భావాన్ని. నీ నిజతత్వం గురించి ఏ భావన అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పుడూ ఉన్నట్లే ఉంది. నీ నిజతత్వం ఏమిటి? రాయటమా, లేదా చదవటమా, లేదా నడవటమా, లేదా చూడటమా, లేదా వినటమా? ఇవన్నీ కాక ఉండటమా? ఈ ఉండటమే ఒక్కటే నీ యొక్క ఉనికి. అది ఏ మార్పు లేని యథార్థము. దీనికి ఏ శాస్త్రాలతోనూ పని లేదు. ఆలోచన నుండి విడుదల పొంది బాహ్య వస్తు ప్రపంచ విషయముల పట్ల ఆసక్తి ఉంచక నీవుగా నిలిచినప్పుడు అవి నిన్ను ఏవి అంటావు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే నీవుగా ఉండు అని భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఉన్నామని ఏ శాస్త్రాల వల్ల గ్రహించాము అంటే అర్థం ఏంటమ్మా? కనపడుతుందా? వినపడుతుంది గురువు గారు. మనం ఉన్నాము అంటే గురువు గారు, ఉన్నాము అంటే ఉద్దేశం ఏంటి? దేహంతో ఉన్నావా, ఆత్మగా ఉన్నావా? దేహంతో ఉన్నాను గురువు గారు. దేహంతో ఉన్నప్పుడు ఈ శాస్త్రంతో ఏం పని నీకు? అది కాదు ఇక్కడ చెబుతున్నది. నేను ఉన్నాను అన్న ఆత్మస్థితికి నీకు శాస్త్రంతో పని లేదు. కర్మలు చెయ్యాలి అంటే నీకు శాస్త్రంతో పని. కర్మకాండలు, లేకపోతే యజ్ఞమని, యాగమని మనకి శాస్త్రాలు కావాలి. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో కర్మకాండలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి. వాటికి శాస్త్రాలు కావాలి. ఏమా? అవును. నామకరణం దగ్గర నుంచి అంతమ యాత్ర దాకా కర్మకాండే నడుస్తుంది. అది కాదు ఇక్కడ చెబుతున్నది.
నేను ఉన్నాను అనే అహం స్ఫురణకి, నీ సహజత్వానికి ఏ శాస్త్రం కావాలి? ఉమ్, ఇక్కడ కర్మలు చేయాలంటే శాస్త్రం కావాలి. ఉమ్, ఒక చోట జ్ఞానం కావాలంటే ఈ రోజు మంచి ఉందా కాదా, రావు కాలువా ఉమ్. ఉందా, వర్జం ఉందా చూస్తావు. ఎందుకని? దేహత్వ బుద్ధితో ఉమ్, చరించడానికి నీకు శాస్త్రం కావాలి. ఉమ్. అంటే ఏంటి? మాయలోనే శాస్త్రం. శాస్త్రం ఆ గురువు గారు. ఉమ్, వాస్తు శాస్త్రం ఉంది, ఇది ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, శాస్త్రం కావాలి. ఉమ్, ఎందుకని? దేహత్వ బుద్ధితో నీకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి శాస్త్రాలని నీవు ఆసరాగా తీసుకుంటావు. ఉమ్, తూర్పు ఎటుంది, పడమర ఎటుంది, ఉమ్. ఉత్తర దిక్కున పడుకోకూడదు. ఆ గురువు గారు. ఉమ్, ఎవరు చెబుతున్నారు? శాస్త్రము చెబుతుంది. ఉమ్, శాస్త్రమే సైంటిఫిక్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఉమ్, కానీ నేను ఉన్నాను, నేను దేహంగా ఉన్నానంటానికి అది చెబుతుంది. నేనుగా ఉన్న ఆత్మస్థితికి నీకు ఏ శాస్త్రం కావాలి? ఉమ్. ఆ విషయం చెబుతున్నారు ఇక్కడ. ఆ గురువు గారు. ఉమ్, చాలా మంది ఏమనుకుంటారంటే శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్ల ఉమ్, స్వరూపైక్యానం కలుగుతుందని. అది కొంతవరకు దిశను చూపిస్తాయి, అంతవరకు. ఉమ్. ఆ గురువు గారు. ఉమ్, తత్వమసి వాక్యం ఉన్నదనుకో, తత్ అంటే అది త్వం అనుకున్నావు, ఉమ్, నువ్వు దేహం కాదని చెప్పడానికి మనకు వచ్చింది. ఉమ్. శాస్త్రములు అంటే అవి కొంతవరకు పనికొస్తాయి కదా గురువు గారు. పనికిరావమ్మా. ఎందుకు పనికొస్తాయి? అంటే యజ్ఞం అంతవరకు చేయాలి, అది కావాలి. ఇప్పుడు అది కూడా ఇంతవరకు ఏమి తెలియని దేహమే నేను అనుకునే వాడికి ఒకటి ఆత్మ అని ఒకటి ఉంది అది అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల కొన్ని శాస్త్రాలు పనికొస్తాయి కదా. కాదు, మా ఆత్మజ్ఞాన శాస్త్రంలో లేదుగా, ఉమ్, పవిత్ర గ్రంథాల్లో లేదుగా, లేదు. గురువంటే లేదుగా. అంటే వివరించడానికి తెలుసుకోవడానికి శాస్త్ర గ్రంథాల్లో ఆత్మను గురించి ఏం చెబుతాయి? చెప్పలే. అనాత్మ గురించి. చూడమ్మా, వేదములు ఉపనిషత్తులు కూడా అసత్యములే అన్నారుగా మహర్షులు వారు. ఉమ్, ఇక్కడ ఆత్మ అనుభవం తరువాత దగ్ధబీజ మనస్సుతో చెప్పుకున్నవి శాస్త్రాలు. ఉమ్, ఉమ్. శాస్త్రానికి ఆధారము ఈ అహంకారం. అవును. ఎవరెన్ని చెప్పినప్పటికీ, ఎన్ని పురాణములు చెప్పినా, ఉమ్, ఎన్ని వేదములు ఘోషించినా, ఉమ్. కదా, ఆ గురువు గారు. ఉమ్, ఇక్కడ ఎందుకు ఇంత స్పష్టం చేస్తున్నారు అంటే, చాలా మంది సాధకులు శాస్త్రాల జోలికి పోయి శాస్త్రంలో ఏముందో తెలుసుకుని పరిశీలిద్దాము, అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది అనుకోవడానికి ఆసరా ఉందని అట్లా చెప్పడం జరిగింది. ఉమ్. శాస్త్ర జ్ఞానం అవరోధమై కూర్చుంటుంది. నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంకో శాస్త్రం చదువుకుంటే వాగ్వివాదాలు బయలుదేరతాయి. ఉమ్. పండితులు కూడా ఎవరి దృష్టికోణంలో వాళ్ళు మాట్లాడుతూ పోతూ ఉంటారు. ఆ గురువు గారు. ఉమ్, ఏబ్బా, ఉమ్, ఉమ్, అనుభవం తోటి శాస్త్రం వచ్చింది తప్ప ఉమ్, శాస్త్ర జ్ఞానంతో ఆత్మానుభవం రాదు. ఉమ్. ఆ గురువు గారు. ఏమ్మా, అంటే కొంతమందికి శాస్త్రం చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకి అనుభవం ఉండదు. అబ్బా, శాస్త్రములు నేర్చుకుంటే వస్తాయి. ఉమ్, ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ గురువు గారు. ఉమ్, నేర్చుకుంటే వస్తుంది. అది నీకు సహాయకారి అవుతుంది కొంతవరకు, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. ఉమ్, శాస్త్రవాసన కూడా అది ప్రమాద భూయిష్టము అని చెప్పు. ఉమ్. అబ్బా, ఆ గురువు గారు. ఉమ్, ఓ శాస్త్రం చదువుకుంటే ఇంకో శాస్త్రాన్ని ఖండిస్తావు.
ఉమ్, ఇది కాదంటావు, అదంటావు, ఇది అంటావు. ఉమ్, ఏమ్మా? శాస్త్రము కూడా ఒక వాసన కూర్చుంటుందమ్మా. ఉమ్, ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి దృష్టికోణంలో పోతూ ఉంటారు. ఉమ్, సో ఇదే విషయాన్ని ఒక సందర్భంలో కృష్ణ పరమాత్మని అడగటం జరిగింది. ఉమ్, నాకు శాస్త్రాలన్నీ అధ్యయనం చెయ్యాలని ఉంది అంటే, చేద్దువు కానివి అంటూ 5-6 కొండలు చూపిస్తాడు. శాస్త్రాలు ఎన్ని కొండలు ఉన్నాయి, ఉమ్, వాటిని చదివి అర్థం చేసుకోవటానికి కొన్ని వేల జన్మలు కావాలి, నీకు ఉమ్, ఉపయోగం లేదు. మరేం చేయమంటావు? శాస్త్ర సారము తెలిసిన జ్ఞాని దగ్గరికి వెళ్ళు, ఉమ్, అతడు నీకు చెప్తాడు ఉమ్, వాట్ ఈస్ వాట్ అదే. ఆ గురుగారు. ఉమ్, అమ్మా, అవును. ఉమ్, శాస్త్రం ఎందుకు వచ్చింది? అనుభవంతో శాస్త్రం వచ్చింది. అవును. నువ్వు అంతవరకు దేనికమ్మా? ఒక చోట వర్షం పడిందని పేపర్లో ప్రింట్ అయింది. ఉమ్, పేపర్ పిండితే ఏమన్నా వర్షం పడుతుంది అక్కడ? లేదు. ఉమ్, ఏంటి ఉమ్, శాస్త్రాధ్యయనం అది వాసన కూర్చుంటుంది, ఒక దిక్చూచి. దాన్ని ఏమంటారు? ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇండికేటర్స్. ఉమ్, ఫలానా చోటుకి ఇంత దూరం ఉన్నది అని ఒక సైన్ బోర్డు పెట్టారు, అది శాస్త్రం అనుకోకపోతే. ఆ గురుగారు. ఉమ్, అక్కడి నుంచి ఆ సైన్ బోర్డు చదువుతూ కూర్చుంటే గమ్యం చేరతావా? లేదు. ఉమ్, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఉమ్, ఏమో, ఆ గురుగారు. ఉమ్, ఆదిశంకర్లు కూడా ఈ భజ గోవిందం గురించి మాట్లాడుతూ ఉమ్, ఏమని చెప్పారో తెలుసుగా అక్కడ? ఆ గురుగారు. ఉమ్, దుఃఖంగా చేస్తూ పోతున్నాడు వ్యాకరణాన్ని. అవును. అయినా అది గోవింద భజ మూఢమతే అంటాడు. బ్రహ్మతే అన్నారు. ఉమ్, గోవిందుడిని భజించు, వీడి జోలికి ఎందుకు నీకు? ఉమ్, వ్యాకరణం ఉంటే లేకపోతే నీకెందుకు? సంస్కృతంలో డొక్కుకురని వ్యాకరణం అంటే. ఉమ్, కాబట్టి ఇండికేటర్స్. ఉమ్, ఇండికేటర్స్ అంటే సూచించలేదు. మార్గం సూచించ- మాత్రమే. ఉమ్, అధ్యయనం చేసి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అవును. నేను పట్టుకుని కూర్చోకూడదు. ఆ గురుగారు. ఆ గురుగారు. ఉమ్, చదువు ఇంకేమన్నా ఉందా? మనం ఉన్నామని ఏ శాస్త్రాల వల్ల గ్రహించాము? తలపుల నుండి విడివడు, దేనిలోనూ ఆసక్తి ఉంచకు, అవి నిన్ను అంటావు, నీవు నీవుగా ఉండు. అంతే. దీనికంతా రివర్స్ గా ఉన్నాం ఇప్పుడు. అన్నిటిలోనూ ఆసక్తి పెట్టు, ఆ గురుగారు. తలములను వదిలిపెట్టకుండా పెట్టుకో. ఎక్కడ మర్చిపోతాను? వాడికి గుర్తు చేసుకుంటావు. గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి తలపులు తల ఎత్తని స్థితిని నీవు అలవరుచుకోవటానికి శాస్త్రంతో ఏం పని? ఉమ్, అవసరం లేదు. ఉమ్, చెప్తాయి. ఉమ్, సాధన చతుష్టయంలో కూడా ఉమ్, ఆదిశంకరుడు చెప్పిన మాట ఇది. ఉమ్, వైరాగ్యం కల ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు, ఉమ్, వివేకంతో ఉండు, సత్యమందు మోక్షమందు ఆసక్తి కలిగి ఉండు. సరే, మా రమణ మహర్షుల వారు అసలు ముక్తి అంటే నీకు ఎందుకు ఆసక్తి? నీకు లేనప్పుడు అన్నాడు. మోక్షాసక్తి కూడా ఎందుకు నీకు? ఉమ్, నువ్వే అదైనావు. ఉమ్, సరే, వెంటనే ఏమంటావు? నాకు తెలియటం లేదంటావు. తెలుస్తుంది. ఇదిగో తలపుల వెంట వెళ్ళకుండా వెళ్ళవద్దు. ఉంటాం. ఉమ్, నీ ఆలోచనే
నీ అనంతత్వానికి పరిమితత్వం అయినట్టుగా ఉంటుంది. ఉంటుంది. మొట్టమొదటి ఆలోచన దేహాత్మ బుద్ధి. నేనంటే ఈ దేహం. ఆ! గురువుగారు. దేహం చెప్పకుండా నువ్వు చెబుతున్నావు. అవును. దేహం అంటే నేను. హ్మ్. నే కర్మలు ఆచరిస్తున్నాను, సుఖిస్తున్నాను, దుఃఖిస్తున్నాను, ఆనందిస్తున్నాను, హ్మ్. కర్మ ఫలితాలు పొందుతున్నాను అంటున్నావు కదా. హ్మ్. నిజట్లేదు. ఆ! గురువుగారు. హ్మ్. కాబట్టి కర్మలు చేయటానికి శాస్త్రాలు కావాలి. హ్మ్. అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి, సుఖంగా ఉండటానికి శాస్త్రాలు అభిప్రాయం తీసుకున్నారు. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. లేకపోతే ఎందుకు శాస్త్రం మీకు? హ్మ్. నేను ఉన్నానని తెలుసుకోవటానికి, నీవు అదిగా నిలిచి ఉండటానికి హ్మ్. శాస్త్రంతో ఏం పని, కర్మకాండాలతో ఏం పని అని చెప్పేమా. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. ఒకసారి పూర్తిగా చదువు, ఎక్కడన్నా శాస్త్రం మిగిలిందేమో. మనం ఉన్నామని ఏ శాస్త్రాల వల్ల గ్రహించాము? తలపుల నుండి విడివడు. దేనిలోనూ ఆసక్తి ఉంచకు. అవి నిన్ను అంటవు. నీవు నీవుగా ఉండు. అన్నట్టు. ఆసక్తే బంధము, ఆ! గురువుగారు. అనాసక్తే మోక్షము. వెరీ సింపుల్. హ్మ్. ప్రపంచంలో ఏ విషయం జరిగినా పేపర్ తీస్తావు, మొత్తం స్కాన్ చేస్తావు, ఎక్కడ ఏం జరిగిందని నీకెందుకు. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. హ్మ్. ఏదో జరిగిపోయింది, వాడు ఇక్కడ రాశాడు, అది రాశాడు, ఇది రాశాడు, నీకెందుకు. హ్మ్. ఆసక్తితో ఉండు, దేని ఎందు ఆసక్తి ఉంచకు. హ్మ్. ఆసక్తి తల ఎత్తనప్పుడు నువ్వు ఆత్మగానే ఉంటావు. హ్మ్. నువ్వు పేపర్ చదువుతావమ్మా? చదువుతాను గురువుగారు. ఎందుకమ్మా ఆసక్తి ఎందుకు చెప్పు. అంటే అది ఒక అలవాటయిపోయింది గురుగారు. అలవాటు అంటే పాయింట్. ఆ! ప్రపంచంలో ఏం జరుగుతుంది హ్మ్. నా నుంచి తెలుసుకోవాలి. ఘోరాలు, నేరాలు ఎన్ని జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రభుత్వం ఉంది, ఏ అవును. విధంగా రాజకీయం, నీకెందుకు. హ్మ్. ఎప్పుడైతే నీవు టీవీ చూడటం మానేస్తావు, హ్మ్. పేపర్లు చూడటం మానేస్తావు, ఎవరన్నా కనపడితే విశేషాలు ఏమిటని అడుగుతావు. హ్మ్. నీకుగా విశేషాలు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆసక్తే నిన్ను బంధిస్తుంది, హ్మ్. అనాసక్తి నీ సహజత్వానికి తీసుకెళ్తుంది. ఇదే విషయం గురుగారు. ఇప్పుడు అన్నీ అంటే పేపర్ చూడకుండా, టీవీ చూడకుండా లేకపోతే ప్రపంచం వైపు చూడకుండా, ఈ ఆ, మనస్సు ఇంతగా అలవాటు పడిన ఈ మనస్సు ఆ, ఎటువంటి విషయాల జోలికి పోకుండా ఒక గంట సేపు కూర్చోగలుగుతుంది గురుగారు. అంతకన్నా అది వెన్ ఎక్ అమ్మా, ఎంత ఫోర్స్‌గా బయటికి పరిగెత్తాలని చూస్తుంటుంది గదా అది. ఒక గంట కూర్చుంటా, ఆ రోజు కూర్చుంటా కాదు, హ్మ్. ఆసక్తి ఉండాలే గాని కాలంతో నీకు పని. హ్మ్. చాలా మంది కుంభమేళ పరిగెడుతున్నారు 45 రోజులని. హ్మ్. అన్నది అహా! అంటే దాని గురించి కాదు గురుగారు. ఇప్పుడు మనస్సు అంతగా అలవాటైన మనస్సు ఆసక్తి. హ్మ్. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. మరి అది మనం ఒంటరిగా ఉండలేదు కదా! అది ఒంటరిగా హ్మ్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సాలిట్యూడ్. జీవాత్మ ఎప్పుడు ఏకాంతంలోనే ఉంటుందబ్బా. అది ఏకాకియే, ఏకాకియే. అంటే దానికి అలవాటు చేయాలా గురుగారు? అంటే ఏకాంతంగా అంటే ఏకాకి ఎటువంటిది వాళ్ళ ఆసక్తి కన్నా, హ్మ్. ఆసక్తి లేకపోతే ఏకాంతమే. హ్మ్. అవును. ఆసక్తి లేకపోతే ఏకాంతమే ఉంటుంది. ఇంకేక ఏకాంత వాసం కాదు, వాడలకు పోవటం కాదు. ఆహా! లేదు. హ్మ్. ఇంట్లోనే ఎక్కడైనా మనసుకనేది హ్మ్. ఎక్కడైనా ఉండు, హ్మ్. కర్తవ్యం నీవు కాదు. నీవు నీవుగా ఉండటానికి ఏ శాస్త్రంతో పని ఉంది. కర్మలు నిన్నంటవు, కర్త అనుకుంటే అంటుతున్నాయి.
ఏ పని మీద అయితే దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీవుగా ఉండు, ఉన్నావు ఆల్రెడీ. కానీ నీ ఆసక్తి అన్యత్వంలో ఉంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఈ ప్రదేశం ఎట్లా ఉంది. నీ ఆసక్తే నేను లాక్కెళ్తుందట. తినడం తప్పు లేదు. తినే పదార్థాలలో వివిధ రుచుల మీద ఆసక్తి ఉన్నప్పుడు పరిగెడతాము. సో ఆసక్తి అనేది మనిషిని స్వరూపానికి దూరం చేస్తుంది. అది వాసనే కూర్చుంటుందమ్మా. అది కూడా ఒక రకమైన ఎడిక్షన్. వాసన ఇస్ అన్ ఎడిక్షన్. పొద్దున్నే కాఫీలు టీలు తాగకపోతే తోచదు నాకు, ఎడిక్షన్. తల పగిలిపోతుంది, ఎడిక్షన్. తల లేదు, పగలటం లేదు, నువ్వు అలవాటు చేసుకుంటావు. ఓకే, రేడియో అయినా, ఆ రోజుల్లో పేపర్ అయినా, సినిమాలైనా నీవు ఆసక్తిని బట్టి అవి ప్రచారంలోకి వచ్చినాయి. ఎవడు చదవకపోతే పేపర్ ప్రింట్ చేస్తాడు. నీ మాట వినపడటం లేదు, కొంచెం దగ్గరగా ఉంది. కదా గురుగారు, చూసే ప్రేక్షకులు ఉండబట్టే అవి వస్తున్నాయి గురుగారు. కాదమ్మా, ప్రేక్షకులు ఉన్నారనేదే కాదు, నువ్వు ఆసక్తి చేస్తున్నావు. యూట్యూబ్ లో ఎన్నో కొన్ని వేల ఐటమ్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయి, నీకు అందుతూ ఉంటుంది. న్యూస్ ఎందుకు నీకు, అదంతా వ్యాపారం కింద తయారు. ఎందుకు? కాబట్టి ఆసక్తి బంధము, అనాసక్తి స్థితి. వెరీ సింపుల్. దానికి శాస్త్రంతో ఏం పని? అనాసక్తిగా కర్మలు ఆచరించు. అనాసక్తి అంటే యు ఆర్ ఫోర్స్ టు డూ ఇట్. ఓకే, డూ ఇట్. గురుగారు, కాబట్టి ఎప్పుడైతే నీలో తీవ్ర వైరాగ్యం ఏర్పడినప్పుడు ప్రపంచం ఎటుపోతే నీకెందుకు? ఆ ఉచ్చతర శక్తి చూసుకుంటుంది ఎవరిని ఏం చెయ్యాలి. అంతా చదివి నువ్వు అనుకుంటున్నావుగా, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళేం చేయలేదు. తిరుపతిలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, క్యూ కాంప్లెక్స్ ఉంది, నీకెందుకు అది? న్యూస్ చూస్తే నువ్వు సంతోషంగా ఉన్నావా? లేవు కదా. దానికి మళ్ళీ వాగ్వివాదాలు ఎందుకు వచ్చింది? నీవుగా ఉండు. జన సమర్థత పెరుగుతున్న కొద్దీ, నావిగేషన్ పెరుగుతున్న కొద్దీ మరి యాక్సిడెంట్స్ పెరుగుతాయి. తప్పదు, తోపులాటలు ఉంటాయి, తప్పదు. నేను ముందెళ్ళాలి. ఎక్కడికి పోయేది? అవును గురువు. ఈ మూఢనమ్మకాలు మనిషిని ఆసక్తి తీసుకెళ్తున్నాయి. అంటే ఉంది, ఎవరు ఎవరిని మార్చలేరు, ఎవరికి వారే మారాలి. అది కరెక్ట్ గురుగారు. చెప్పండి శ్రీనివాసరావు గారు, శాస్త్రాలు ఎంతవరకు వచ్చినాయి? శాస్త్రాలు చదవద్దంటల్లా, అదే పనిగా వాసన కూర్చోకూడదు. ఆస్ట్రానమీ, గ్రహాల గురించి ఎంత ఇదిగా పోతారంటే ప్రపంచం అంతా మార్చేయలేకపోతారు. ఎందుకు వచ్చింది గోల?
అనాసక్తి అనే విషయాన్ని అనాసక్తి యోగము అని వాడారండి. అవును. అనాసక్తి యోగం, That's all. అలాగే బుద్ధి యోగం. ఎంతసేపటికి భవిష్యత్తు తెలుసుకోవాలనో, జీవితం ఎట్లా ఉంటుందనో, దాంట్లో ఏముందనో, ఈ గ్రహం ఏముందనో, ఆ గ్రహం ఏముందనో, వాడికి శాంతం చేసుకుంటూ అంతా కూడా వైపరీత్యం కాక మరేమి. నీవుగా నిలిచినప్పుడు ఏ శాంతి అక్కడ. మనశ్శాంతి ఆటోమేటిక్ గా, దట్స్ ఆల్. ఏ గ్రహశాంతులు అవసరం లేదు. ఇది నచ్చదు, మాయలో నచ్చదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా 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 అనేదే మనిషిని కుంగదీస్తుంది. అందుకనే ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్, ఇట్ ఈస్ అన్లెర్నింగ్. నీవు ఉపేక్షించాలన్నా, ఆలోచన రహితం కావాలన్నా, యూ హ్యావ్ టు ఎంప్టీ ది మైండ్, నాట్ అక్వైర్ ది నాలెడ్జ్. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు చేసిన నిర్వాహకం చాలు, కలెక్ట్ చేసావు డేటా, దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. ఎన్నో జన్మల నుంచి అవన్నీ వాసనకి వచ్చినాయి. అసలు పుట్టలేదని తెలుసుకోమంటే జన్మతో నీకేం పని? పూర్వజన్మ ఏమిటి, ఉత్తర జన్మ ఏమిటి, ఎందుకు నీకు ఇవ్వాలి? కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పాడు, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, వై డోంట్ యు టేక్ ఇట్? ఏమవుతుంది, ఏమవుతుంది? ఏమీ కాదు. ఇప్పుడు కూడా నేను పుట్టలేదని తెలుసుకో, అదే ముక్త. మోక్షం అంటే నేను పుట్టలేదని తెలుసుకో. వెరీ గుడ్. పుట్టుకు నీ పుట్టుకు కాదు, పుట్టే పుట్టింది, పోతే పోయింది. అత్యంత తేలికైన దాన్ని నువ్వు కాంప్లికేట్ చేసి కూర్చున్నావు, బికాస్ ఆఫ్ యువర్ వాసన, కోరిక, బంధాలతో. సో మరి ఏం చేయాలి? ఊరక ఉండు. ఊరక ఉండలేక ఈ అనవసరమైన వాటిని డేటా కలెక్ట్ చేసుకుందాం, అవి నీకు దారమై కూర్చుంది. కాలాన్ని హరించే పనులు చేద్దామని ట్రై చేస్తావు. హౌ టు స్పెండ్ టైం. నాకేమీ తోచడం లేదు, తోచకపోవటం నీ ఆత్మస్థితి. తోచింది అంటే బయటపడతావు, తోచకపోతే ఏమ్మా సరోజ ఏమన్నా ఉందా? ఏం లేదు గురువు గారు, ఆలోచన లేకపోతే నేను నేనుగా ఉన్నట్టే అని అనుకుంటున్నా గురువు గారు. ఆలోచన వల్ల వస్తుంది గురువు గారు ఈ సమస్య అంతా. అమ్మా ఆలోచన ఉన్నా లేకపోయినా నేరుగా ఇబ్బంది లేదు. అవును గురువు గారు, అది మాత్రం ఇబ్బంది లేదు. నేను ఉండబట్టి నీవు కాని దానితో అసోసియేట్ అవుతున్నావు. అక్కడ ఆలోచన ప్రమాదకరం కాదమ్మా, దాని వెంట వెళ్ళడం ప్రమాదకరం. గతాన్ని స్మరించడం తొలగడం ప్రమాదకరం. ప్రపంచంలోకి తొంగి చూడటం ప్రమాదకరం. ప్రపంచ విషయ వాసనలు ఎంతో ఆసక్తి పెంచుకుంటారు, అది ప్రమాదకరం. తెర మీద బొమ్మ పడితే ఏం పడకపోతే కాబట్టి ఆలోచన వస్తే ఎవరికి చూడమన్నాడు, అంత అయితే మరి త్రిపుర శాస్త్రాలు అడ్డన్నారు, కానీ త్రిపుర రహస్యం చదువుతూ ఉంటే మాత్రం అది ఆత్మకి దారి తీసే,
నేను ఆత్మని ఎలా తెలుసుకుంటాను అనే దానికి కొంచెం గైడెన్స్ వస్తుందని నాకు అనిపించింది గురువు గారు చదివేటప్పుడు. మీకు అనిపించడమే కాదు, అందరికీ అనిపిస్తుంది. అది ఒక దిక్కు చూసి, అదే గురువు అది గారు, సహాయకారి మాత్రమే అంతవరకు. అది కరెక్టే అది గురువు గారు. నువ్వు ఆలోచన లేకుండా కూర్చోడానికి శాస్త్రంతో ఏం పని? గురువు గారు కరెక్టే. అంతర్ముగా ఉండడానికి శాస్త్రంతో ఏం పని? అది బయటకు ఇంకా అడ్డం వెళ్ళడానికి, కూడా ఇంట్లోనే ఉండడానికి శాస్త్రంతో ఏం పని? అక్కర్లేదు. నాకే శాస్త్రం తెలియదు తల్లి. ఆయన జీరో శాస్త్రం. చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు శాస్త్రాల మీద. పీఠాధిపతులు అడగమంటే వాళ్ళు బాగా చదువుకున్నారు, అందుకు అడుగుతారు, నాకేం తెలియదు. శాస్త్రం తెలిసినా తెలియకపోయినా నేనున్నాననే జ్ఞానం మాత్రం ఉంది కదా. ఉంది కదా, దానికి ఏ కూడా ఆలోచన ఉంది కదా. నేను ఉన్నాను. నేను ఉన్నాను కాదు, జ్ఞానం మాత్రమే ఉన్నది అనే అనుభవం, ఆలోచన లేకపోతే అదే ఉంటుంది. పాయింట్ అనుకోవటం కాదు, ఉన్నది కదా, అది సత్యము కదా, ఇది పోతుంది కదా, అది కాదు ఇక్కడ. ఇవన్నీ మానసికమైన పోయేది లేదు కదా గురువు గారు. ఏమా? అది అక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు కదా, అది ఎప్పుడూ ఉన్నదే కదా. అని అంటున్నావు, అనుకుంటున్నావు. ఆ వచ్చేది కాదు, ఉన్నదని అని అనుకునే కదా నువ్వు. గురువు గారు కరెక్టే. ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ మీ దృష్టి అన్యత్వంలో ఉంది. అన్యత్వంలో ఉంది, కరెక్టే. అది కదా అన్నాము అంటే మనస్సు బయటకు వచ్చింది. అన్యత్వం ఉన్నట్టే, అన్యత్వం ఉన్నట్టే. గురువు గారు. సో అన్య చింతన తలెత్తకూడదు. గురువు గారు. అందుకనే నేను చదువుకున్నారుగా, చింతావిహీనం. గురువు గారు. భావ శూన్యత భావ సుస్థితి. ఇవన్నీ చంటానికి బాగానే ఉంటాయి, మీ దృష్టి శూన్యానికి రావట్లే. గురువు గారు. ఈ జ్ఞానము శూన్యత్వాన్ని రావాలి అంటే థాట్ ఫ్రీకి రావాలి. గురువు గారు. ఆలోచన లేని మనస్సే ఆత్మ. గురువు దానికి శాస్త్రం అక్కర్లేదు. ముంజేటి కంకణానికి అర్థం కావాలి నీకు. కరెక్టే గురువు గారు. కరెక్టే గురువు గారు. నేను చూసుకోవాలి కంకణం ఉందో లేదు. అదే మాట అంటున్నారు మహర్షులు వారు. గురువు గారు. తిరువన్నామలై వచ్చి తిరువన్నామలై దారి అడుగుతున్నావు. అవును. గొప్పగా ఉంటూ నేను అలా తెలుసుకుంటానంటున్నావు, ఏం చెబుతాడు మహర్షి మాత్రం? గురువు గారు. ఇది అత్యంత తేలికైందప్ప. నువ్వు కాంప్లికేట్ ఎందుకు చేసుకుంటున్నావు? కొత్తగా వస్తుంది, నేను తెలుసుకున్నాను, నేను ఆత్మను అనుభవిస్తాను అనే ఆసక్తితో చూస్తున్నావు కాబట్టి నాకు తెలియటం లేదంటున్నావు. కరెక్టే గురువు గారు. అవునండి. ఏది కొత్తగా రాదు. పైగా ఇది పోతే అది వస్తుంది అనుకుంటావా? ఇది పోయేది లేదు, వచ్చేది లేదు. గురువు గారు. నో గెయిన్ నో లాస్. ఇది పోవడానికి ఇప్పుడు లేదు. గురువు గారు. ఇది అంతా మాయే. కరెక్టే గురువు గారు. కరెక్టే. కొత్తగా సాధించవలసింది ఉంటే శాస్త్రాలు కావాలి. అవును గురువు గారు. లేనిది కొత్తగా రావాలి అంటే చదువుకోవాలి, నేర్చుకోవాలి. సో ఏదో అయితే అలా నేర్చుకోవాలి, అది వంట పట్టించుకోవాలి.
వంట చేసాము పట్టణంగా కష్టపడుతున్నావు కాబట్టి నేర్చుకునేది కాదు అని చెప్పటం. గురువు గారు. ఒకటే నేను ఉంటుందమ్మా. గురువు గారు. ఆ నేను ఉన్నానన్న ఎరుకుతూ ఉంటుంది అంతవరకు. ఈ నేను చూడబోతే ఆత్మబుద్ధి లేదు. నీ దృష్టి ప్రాపంచిక విషయ వాసనలు సంసారం మీద ఉన్నప్పుడు మూల ప్రకాశిస్తున్న నీ స్వరూపం తెలియదు. అందుకనే అక్రమ చేత అన్నారు ఇక్కడ. గురువు గారు. కాబట్టి అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే జ్ఞానం, భగవంతుడు. దట్స్ ఆల్. చాలా తేలికైంది ఇది. నా స్వరూపం తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి? ఏమి చెయ్యక్కర్లేదు. అన్యంలోకి చూడకపోతే నేనుగా ఉన్నాను. ఒకటమ్మా, చూచినా చూడకపోయినా ఉన్నానన్న ఎరుక స్వరూపంగా ఉన్నది ఆల్రెడీ. గురువు గారు. ఇక్కడ మళ్ళీ ప్రమాదం ఏంటి? చూడకపోతే చెయ్యకపోతే అనే కండిషన్స్ లేవు. గురువు గారు. క్షణకాలం చాలు. చింత విహీనం ఎంతకాలం పడుతుంది? చూచే నేను చూడకపోతే, గుర్తించకపోతే ఆ నేను తనకు తాను గుర్తిస్తుంది. విరిసిపో దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. రియలైజేషన్ ఆత్మకి, జీవుడికి కాదమ్మా. గురువు గారు. రూప జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము ఆత్మకే తప్ప జీవుడికి కాదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. అవును గురువు గారు. ఒక భ్రాంతి, ఒక మాయ, ఒక ఉనికి లేనటువంటి ఒక ఎంటిటీ. అవును. సంసారం చెప్పదు, జగత్తు చెప్పదు. చూడమ్మా ఇన్ని ఉన్నాయి ఇక్కడ. నేను అనుకునే దేవుడు కూడా మాట్లాడుగా గురువు గారు. దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాను, ఆయన మాట్లాడుగా. ఎందుకు మాట్లాడు? అడిగితే మాట్లాడతాడు. నీ మనసుతోనే నువ్వు మాట్లాడతావు. ఈ మాట కూడా మారుస్తున్నారు తల్లి. దేవుణ్ణి నువ్వు సృష్టించుకుని ఏ రూపంగా ఆ రూపంగా వస్తాడు. నువ్వు అడుగుతూ ఉంటావు, సమాధానం చెబుతూ ఉంటాడు దేవుడు. నీ లోపల నుంచే ఉంటుంది అది. అది సత్యము కాదని. దట్ ఈస్ యువర్ క్రియేషన్. గాడ్ ఈజ్ యువర్ థాట్. నువ్వు ఎలా అనుకుంటాడు, ఏ రూపంగా ఉంచడం. అవునండి. కాబట్టి నేను అనేది జ్ఞానం అక్కడే ఉంది. మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఒక అనుగ్రహం చేత. కర్మలు చెప్పుకోవాలి. కర్మలు ఆచరిస్తున్న కొద్దీ మాయలో దూరం అయిపోతాం. దూరం లేదు, పోవడం లేదు, వెంబడే ఉంటావు. ఎక్కడికి పోతావు? దూరం లేదు. అహంకారానికి చెందితే కర్మలతో ఇంకా అమ్మా, నువ్వు ఏ కర్మ ఆచరించినా ఆత్మతోనే ఉంటావు, ఆత్మతోనే పిలుస్తావు, ఆత్మతో కలగంటావు, ఆత్మతో పుడతావు, ఆత్మతో నశిస్తావు, ఆత్మగానే ఉంటావు. అవును గురువు గారు. దూరం అవ్వటం, దగ్గర అవ్వటం ఉండదు. అటువంటిది ఉండదు. అంటే ఈ కర్మలు చేసేది వాసనల వల్లే కదా గురువు గారు.
అమ్మా నువ్వు కర్మ చేసేవాడు ఎవరు వాసన సంఖ్య తర్వాత ఆత్మకర్మ కర్మ చేయి. చేసేవాళ్ళు కూడా చూడాలి. చూడాలి కాదు లేడు వాడు ఉమ్, చూడటానికి ఉంటేగా దేహం అవునండి. చెబుతుందా చెప్పదు ఆత్మ చెప్పదు. చెప్పాల్సిన అవసరం ఉంది. దేహాత్మ బుద్ధి అన్నాడు ఆదిశంకరుడు. అవునండి. అంటే ఆత్మభావన కలిగి ఉంటాం ఉమ్, కాబట్టి అవునండి. జీవుణ్ణి బంధించేది ఆలోచన. ఏమా పద్మ ఇంకేమన్నా ఉందా? అదృశ్యం అయిపోతుంది ఇంకా. లేదు గురుగారు. ఆ. కేవలం శాస్త్రం మిగిలిందే. లేదు గురుగారు. కాబట్టి మహర్షి దృష్టిలో నీవుగా నిలిచి ఉండటానికి శాస్త్రంతో పాటు ఆల్రెడీ ఉన్నావు. అప్పుడు ఏమవుతుంది? చదువుకున్న మూర్ఖత్వం ఏర్పడుతుంది, దృష్టంతో అడ్డుంటుంది, అంతర్ముఖం కాలేదు. ఇంకా చదువుకున్న వాడి చేత మళ్ళీ బయలుదేరుతాయి.